వీడియోలో భీష్ముడి దగ్గర నుంచి మన సైన్స్ వరకు వైకుంఠ ఏకాదశి వెనుకున్న నిజాలు తెలుసుకుందాం. ముందుగా టైం క్యాలిక్యులేషన్స్ చూద్దాం. సూర్య సిద్ధాంత ప్రకారం సూర్యుడు ప్రతి 6 నెలలకు ఒకసారి దిశ మారుస్తాడు. దక్షిణ వైపు వెళ్తే దక్షిణాయనం, ఉత్తర వైపు వెళ్తే ఉత్తరాయణం అంటారు. మన పురాణాల ప్రకారం మనిషికి ఒక సంవత్సరం అంటే దేవతలకు అది ఒక రోజు. దక్షిణాయనం అంటే దేవతలకు రాత్రి, ఉత్తరాయణం అంటే దేవతలకి పగలు. ఇప్పుడు మనం ఉన్నది ధనుర్మాసం అంటే దేవతలకు ఇది సన్ రైజ్ టైం లాంటిది. అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు నిద్ర లేచి వైకుంఠ ద్వారం తెరిచే గోల్డెన్ టైం ఇది. ఈ బ్రహ్మముహూర్తంలో ముక్కోటి దేవతలు భూమి మీదకి వచ్చి విష్ణువుని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటారు అని పురాణాలు చెప్తున్నాయి. అందుకే మనం అదే టైంలో దర్శనం చేసుకుంటే ఆ కాస్మిక్ ఎనర్జీ మనకు ఫెయిల్ అవుతుంది. దానికి బిగ్గెస్ట్ ప్రూఫ్ మహాభారతం. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు కింద పడిపోయాడు. శరీరం మొత్తం బాణలతో నిండిపోయింది. భీష్ముడికి ఒక వరం ఉంది. ఇచ్చ